మ్యామ్ రీసెంట్గా ఒక జర్నలిస్ట్ని ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే కేవీ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే పరిస్థితుల్లో తన భార్యను కూడా చూడకుండా పోలీసులు నెట్టివేయడము, అసలు అక్కడ పరిస్థితి చూస్తే నిజంగా బాధాకరంగా ఉంది. అంటే చాలా వరకు కూడా వేరే దగ్గర కేసులు ఇక్కడికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం పరిస్థితులు కూడా మనం చూసాం. అసలు ఎందుకు జర్నలిస్టుల మీద ఇట్లా దాడులు చేస్తున్నారు అనుకోవచ్చు? జర్నలిస్టుల మీదే కాదు, పోలీసుల అత్యుత్సాహం అందరిపైన చూపిస్తారు. జర్నలిస్టులేమి ఆకాశం నుంచి ఊడిపడలా, వీళ్ళు సమాజంలో మనుషులే. కాకపోతే వీళ్ళ వృత్తిని బట్టి వీళ్ళు మాకు కొంచెం కొమ్ములు ఉన్నాయి అనుకుంటారు. అందుకే కొంచెం ఎక్కువ తక్కువ కూడా మాట్లాడుతుంటారు. ఎంత జర్నలిస్ట్ అయినా ఒక పరిమితికి లోబడి మాట్లాడటం, సమస్యని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం వరకే జర్నలిస్ట్ పని. కానీ ఈ జర్నలిస్టులు ఎలా ఉన్నారంటే ఇవాళ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కొమ్ముగాయటము, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటము, ఏదో ఒక కొమ్ము కాస్తున్నారు. ఇది దురదృష్టం. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఏ జర్నలిస్ట్ అయినా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఈ పార్టీతోటి ఎంత దూరమో ఆ పార్టీతో కూడా అంతే దూరం, సమాన దూరాన్ని పాటించాలి. సమస్య పట్ల మాట్లాడు. ఆ పార్టీలో విధి విధానాల్లో తప్పున్నా, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడు. ఈ పార్టీలో వాళ్ళు విధి విధానాలు సరిగా లేకుండా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, పరిపాలన సరిగా జరగకపోతే మాట్లాడు. అంతేగాని ఇవాళ జర్నలిస్టులు అనేవాళ్ళు నిలువుగా చీలిపోయారు. ఈ పార్టీకి కొంతమంది, ఆ పార్టీకి కొంతమంది. అది దాటి ఇంకా ఆ పరిమితి కూడా దాటేసి ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు ఆ రాష్ట్రంలో నాయకుల గురించి మాట్లాడటం, ఆ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడటం, ఇది ఎక్కువైంది. అయితే అక్కడున్న జర్నలిస్టులు ఇక్కడున్న నాయకుల మీద మాట్లాడిన దానికన్నా ఇక్కడున్న జర్నలిస్టులు అక్కడ వాళ్ళ కోసం పనిచేయటం ఎక్కువ కనిపిస్తుంది. వ్యతిరేకిస్తున్నారా, ఆమోదిస్తున్నారా అనేది ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల ఇవాళ ఈ సమస్య రావడానికి కారణం అది. కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టు తెలంగాణ ప్రాంతం వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు కొడుకు గురించి మాట్లాడతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు అంటే ఎవరైనా సరే వాళ్ళు జగన్ వైపు, జగన్ను విమర్శిస్తూ మాట్లాడారు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు వైపు. ఈ సైడ్ తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం వచ్చింది. ఈ సైడ్ తీసుకోకూడదు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో సైడ్స్ తీసుకుంటే ఏం ప్రమాదమో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. పైగా నీకు ఇక్కడ ఒక జర్నలిస్ట్గా నీకు ఇక్కడ ఏమీ సమస్య లేనట్టు, ఇక్కడ ఏమీ పని లేనట్టు, నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి కేవీ రెడ్డికి? పోనీ కేవీ రెడ్డి ఏమైనా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మొదలైనప్పుడు ఉన్న జర్నలిస్టులు కూడా ఈరోజు ఉన్నారు. ఆ జర్నలిస్టులు లాంటి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అర్థం ఉంది. అసలు నువ్వెంత, నీ వయసు ఎంత, అసలు నువ్వు ఎట్లా మాట్లాడతావు? అసలు నీకేం అవసరం అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం? పైగా బాడీ షేమింగ్, బొల్లి నాయుడు అవసరమా అండి? ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? లోకేష్ గురించి అంతే. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానని నేను వాళ్ళ ఘాటును నన్ను కట్టకండి, తెలుగుదేశం ఘాటున. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం కాదు, ఇది క్లారిటీ ఇస్తున్నా. తెలుగుదేశమే కాదు, అక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నేను మాట్లాడతా. అలా అని ఇండియా కూటమిలో తప్పులు చేస్తే వాటి గురించి కూడా నేను మాట్లాడతా. అందుకని మీరెందుకు అసలు ఇలా మాట్లాడాలి? అసలు వ్యక్తిగత దోషంలో ఎందుకు? మళ్ళీనేమో మాట్లాడితే మా తెలంగాణతో మీకేం పని అని మాట్లాడతారు ఇక్కడ ఉన్నోళ్ళు. మరి మీ తెలంగాణ జర్నలిస్టులకి ఆంధ్ర గురించి ఎందుకు? ఇది ఎందుకు కట్టడి చేయరు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాకూడదు అన్నారు. మరి ఇక్కడ జర్నలిస్టులకి అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు, ఏంటి పని? అంటే మీడియా హౌస్ లో ఇక్కడే ఉండడం వల్ల మాట్లాడుతున్నాం కావచ్చు. మరి మీరు నియంత్రించారుగా, ఆంధ్ర వాళ్ళు అని మీరు వేసేసారుగా, ఆనకట్లు కట్టేశారుగా రెండింటికి మధ్యలో. చైనా గ్రేట్ వాల్ అంటారు కదా, దానికంటే పటిష్టంగా కడుతున్నారుగా మీరు.
నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్నాము, ఇంకా విడిపోలేదు. పూర్తిగా ఓ మాట అండి, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా నన్ను ఒకళ్ళిద్దరు అడిగారు, ఏమని, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఆంధ్రాకి అని. నేను ఎందుకు వెళ్తాను, నాకు ఇష్టమైతే వెళ్తా, మీరు చెప్తే నేను ఎందుకు వెళ్తా. ఒకవేళ నేను వెళ్ళిపోవాలి అని కనుక ఎవరైనా ఒక సరైన పెద్ద మనిషి కనుక నన్ను వెళ్ళిపోతారా అని అడిగితే నేను ఒకటే చెప్తున్నా, దేశాల్లో మీ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించేయండి, వాళ్ళు వస్తున్నారని తెలిస్తేనే నేను వెళ్ళిపోతా, అంతేగా నేను ఎందుకు వెళ్తా. ఏ ప్రాంతం వరైనా ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వెవరివి నన్ను అడగటానికి ఎప్పుడు వెళ్ళిపోతావని. అందుకని ఇలాంటి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడొద్దు. ఈ ప్రాంతం పైన కూడా ఈ దేశ పౌరురాలుగా ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఫ్రీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ రంగున్న వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉండాలి, ఈ కులం వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉండాలి, ఈ జాతి వాళ్ళు ఇక్కడే ఉండాలి, ఈ మతం వాళ్ళు ఇక్కడే ఉండాలని ఎక్కడా గీతలు లేవు. భారతదేశానికి మన భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి నా నేషనాలిటీ ఏంటి, ఇండియన్. నేను ఇండియన్ని, నాకు ఇండియా మొత్తంలో నేను ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. కాబట్టి కాకపోతే ఏంటంటే చెప్పే కదా, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇట్లాంటి గీతలన్నీ గీస్తూ ఉంటారు. ఈ కేవీ రెడ్డి కూడా, అతని పైన ఉన్న ఆరోపణ ఏంటి అంటే అతను జగన్ కోసం పనిచేస్తాడు అని. ఆ మాట ఎందుకు వచ్చింది, సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు నీ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి. అసలు నీకేం అంత అవసరం వచ్చింది. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వాటి గురించి మాట్లాడారు. అక్కడున్న జర్నలిస్టులకు నోళ్ళు లేవా, వాళ్ళు మాట్లాడుకోరా, మీకెందుకు మాట్లాడావు. మరి అలా మాట్లాడితే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికే వీల్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు. అరెస్ట్ చేసిన విధానం గురించి కూడా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అంటున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అది ప్రభుత్వం చేసినా వ్యక్తులు చేసినా ఎవరు చేసినా తప్పే. వ్యక్తులనన్నా మనం పోనీలే తెలియక చట్టం తెలియక చేశారనుకోవచ్చు, కానీ ప్రభుత్వం పోలీస్ శాఖ చేయటం మట్టుకు కరెక్ట్ కాదు. దీనిని కూడా వక్రీకరించి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఆంధ్ర పోలీసులు ఇక్కడికి ఎలా వస్తారు, వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు అని మాట్లాడతారు. కానీ మనం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కాశ్మీరు ఎక్కడంటే అక్కడికి మన పోలీసులు వెళ్ళి ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరస్తులు ఎక్కడున్నా వెళ్ళి పట్టుకొస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో పీటీ వారెంట్ తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్ అంటారు దాన్ని, అది తీసుకుని వాళ్ళను కూడా తోడు తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలి. మరి ఆ వచ్చిన వాళ్ళల్లో, అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళల్లో లోకల్ పోలీసు ఉన్నాడా లేదనే చూసుకోవాలి. తెలియకుండా అయితే నేను మాట్లాడను. కానీ కొంతమంది మహిళా పోలీసులు కూడా వచ్చారు. ఈ అరెస్ట్ సందర్భంగా ఆవిడ్ని మహిళా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళైతే తెలంగాణ పోలీసులే. అంటే తెలంగాణ పోలీసులు సహకారం లేకుండా ఆంధ్ర పోలీసులు చేయలేదు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కాకపోతే ఆ హ్యాండిల్ చేసే దగ్గర ఆ పోలీసులు తెలంగాణ పోలీసులా, ఆంధ్ర పోలీసులా, మగ పోలీసులు ఎవరు అనేది తేలాలి. లోకల్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచే తీసుకెళ్ళారు, వచ్చారు వాళ్ళందరూ. వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ వాటిని ప్రైవేట్ వాహనాలు అని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు హైర్కి తీసుకొని, అంటే అది పోలీసు వాహనము అని తెలిస్తే ఎవరైనా ఒప్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ప్రైవేట్ వాహనాలు, పోలీస్ వాహనాలు వాడుతుంటారు. ఎవరినైనా ఇలా పట్టుకోవాలి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అన్నప్పుడు సాధారణంగా వాళ్ళు ప్రైవేట్ వాహనాలు వాడతారు. పోలీస్ అనేది ఎక్కడా రాసుకోకుండా. కాకపోతే గుర్తు కోసం ఏంటంటే కాకి ప్యాంట్ మట్టుకు వేసుకుంటారు. వైట్ పైన షర్ట్ ఏది వేసుకున్నా కానీ కింద కాకి ప్యాంట్ వేసుకుంటారు. అది గుర్తు అనమాట టాస్క్ ఫోర్స్ వాళ్ళకి. ఇట్లా చాలా నిబంధనలు ఉంటాయి. మనకేదో మైక్ దొరికింది కదా అని ఒకదొంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తే కాదు. ఏది ఏమైనా ఆ పురుష పోలీసులు ఆ మహిళ దగ్గరికి వచ్చి
మహిళని ఇబ్బంది పెట్టడం మటుకు కరెక్ట్ కాదు. అంటే ఈ ఇష్యూలో ప్రశ్న రావణ్ అని కూడా అరెస్ట్ నెక్స్ట్ ప్రశ్న రావణ్ దగ్గరికి వచ్చే ముందు ఇంకొక మాట. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర చాలాసార్లు ధర్నాలు జరుగుతూ ఉంటాయి. నేను కూడా చాలా ధర్నాల్లో ఉంటా. ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉమెన్ పోలీసులు వస్తారు, ఒక్కొక్కసారి మెన్ పోలీసు వస్తారు. వచ్చి మర్యాద బతిమలాడతారు, మీరు వెళ్ళండి అది ఇదని. మేము వెళ్ళం కదా, మేము అరెస్ట్ అవ్వాలని కూర్చున్నాం అక్కడ. అలాంటప్పుడు సహకరించి వెళ్ళి పోలీస్ జీప్ ఎక్కితే ఓకే, సహకరించలేదనుకోండి తోసుకుంటూ తీసుకెళ్తారు. మన డిమాండ్ ఏముంటుంది, మహిళలను అరెస్ట్ చేసేప్పుడు మహిళా పోలీసులే ఉండాలి. ఒక్కోసారి పురుషులు కూడా ఉంటారు, మనం దాన్ని ఎండగడుతూనే ఉంటాం. కానీ సరిపడా ఉమెన్ పోలీసు లేరనో ఏదో కారణం చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎక్స్క్యూజులు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా అక్కడ అరెస్ట్ చేసిన సందర్భంలో ఏమైనా అవకతవకలకు పాల్పడితే గనక అది పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. అందులో మనం రెండో మాట లేదు. ఇకపోతే రావణ్ అంటారు. రావణ్ అక్కడ దళిత క్రైస్తవ సభలు జరుగుతూ ఉంటే ఏలూరులో అక్కడికి వెళ్ళి రావణ్ మాట్లాడాడు. మాట్లాడితే అంతకుముందు కూడా జడ శ్రావణ్ కుమార్ కావచ్చు, రావణ్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొంచెం వాళ్ళ పదజాలాన్ని, వాళ్ళ టోన్ని కాస్త గట్టిగానే వినిపిస్తున్నారు, వాళ్ళ టోన్ని. అయితే కొంచెం అప్పుడప్పుడు శృతి మించుతున్నారనే అనిపిస్తుంది. అంత శృతి మించటం కూడా కరెక్ట్ కాదు, అంత అదుపు తప్పటం కూడా కరెక్ట్ కాదు. అయితే మరి వీళ్ళేం అంటున్నారు, ప్రశ్న రావణ్ కానీ లేకపోతే జడ శ్రవణ్ కుమార్ గారు కానీ ఏమంటున్నారు, అసలు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి అన్ని బూతులు వస్తుంటే మమ్మల్ని పట్టుకుని మీరు అట్లా అడుగుతారేంటి? ఆయన ఏంటి యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇస్తాను, మోకాళ్ళు చెప్పులు పగలగొడతాను, కాలు కీలు తీస్తాను, అసలు నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చి చూడండి, నా తడాకా చూపిస్తాను అని మరి ఆయన ఒక డిప్యూటీ సీఎం మాట్లాడొచ్చా? ఇప్పుడు ఒక ఆందోళనకారుడు మాట్లాడే మాటకిన్ను, ఒక ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడే మాటలకన్ను, అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలకి తేడా ఉండాలా వద్దా? పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏంటి డొక్కజించి డోలు కడతాను, తొక్కి నారదీస్తాను, ఈ మాటలు మాట్లాడొచ్చా? ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావయ్యా, నీకు ఆ సోయి ఎండకపోతే ఎట్లా? ఇదేమో సినిమా అనుకుంటున్నావు అధికారం అంటే? మళ్ళీ ఇదంతా చాలనట్టు ఆయనకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలంట, ఏంటో చేసేస్తా అంట హోమ్ మినిస్టర్ ఇస్తే. అసలు ఒక పోలీస్కి తొక్కిని ఆరదీయడానికి అవకాశం ఉంటుందా? కాళ్ళు కీళ్ళు ఇరగొట్టడానికి అవకాశం ఉంటుందా? నిన్న కాక మొన్న సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిన దానికే ఇంకా సమాధానం చెప్పట్లేదు మీరు. నన్ను అడిగితే ముసుగుదని ఇంట్లో పడుకోవాల్సిన మీరు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన సిగ్గుమాలిన పనికి సమాధానం చెప్పుకోలేకపోతుంది గవర్నమెంట్ ఇవాళ. కానీ చెప్పితేరా, చెప్పకుండా అయితే కుదరదు. మళ్ళీ ఎట్లా అంటావయ్యా నువ్వు? అసలు నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరికి అనిత హోమ్ మినిస్ట్రీ మీదనే చూపు, మాకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వండి, మాకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వండి. అంటే హోమ్ మినిస్ట్రీ అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఏమైనా ప్యాకెట్ అనుకుంటున్నారా? దాంట్లో రీసెంట్ గా రఘురామకృష్ణరాజు అదే మాట, పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ హోంశాఖ ఇచ్చే వరకు నేను కంప్లైంట్ చేయను. సిగ్గుండాలి మాటలు మాట్లాడటానికి. ఒక దళితురాలని మాట్లాడుతున్నారా, ఒక మహిళని మాట్లాడుతున్నారా? ఏం మాటలు ఇవి అసలు? మీకు ఇస్తే ఏం పీక్ పందిరేస్తారా? ఏం చేస్తారు? సినిమా డైలాగ్లే. ఆయన ఏదో గబ్బర్ సింగ్ సినిమాలో రౌడీలతోటి అంత్యాక్షరి ఆడినట్టు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టం. పవన్ కళ్యాణ్ లాంటి సినిమా నటుడు జీవితాన్ని కూడా సినిమా అనుకునే మనిషి, సినిమాకిన్ను నిజ జీవితానికి తేడా తెలియని మనిషి రాజకీయ నాయకుడు అయ్యాడు చూడండి. అది దురదృష్టం నన్ను అడిగితే. అంటే ఆయనకి ఇచ్చిన శాఖల్ని వదిలిపెట్టి ఎందుకు హోం శాఖ వైపు ఊరికే? అదేదో అప్పుడే మోళీ వేసి కూర్చుంటే, అలిగి ఇంట్లో కూర్చుంటే చంద్రబాబు నాయుడు వచ్చి బతిమలాడి హోంశాఖ ఇచ్చేవాడుగా. అప్పుడు డిప్యూటీ కావాలి, నీకో పక్కన సినిమాలు కావాలి, మళ్ళీనేమో అటవీ శాఖ కావాలి, పంచాయతీరాజ్ కావాలి, ఇంకోటి ఏదో కూడా ఉంది అది మర్చిపోయాం.
పర్యావరణము పంచాయతీరాజు, డిప్యూటీ సీఎం, ఇంకో శాఖ కూడా ఉంది. మొత్తం 4 శాఖలు ఆయనకి. ఎందుకండి నాకు అర్థం కాదు. ఒక్కొక్కరి దగ్గర 4 వేసి 3 వేసి ఎందుకు పెట్టుకుంటారండి? ఇంకెందుకంటే పనివాళ్ళు ఎవరు లేరా? పనిమంతులు లేరా? ఏది ఏమైనా వీళ్ళు మాట్లాడే మాటల వల్లనే వీళ్ళే దారి చూపిస్తున్నారు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి. అదేమంటే వాళ్ళు జగన్ కోసం పనిచేస్తున్నారు అని మాట్లాడటం. జగన్ కోసం పనిచేశారా? జగన్ కోసం పనిచేసేలాగా చేయకుండా మీరు మీ పని విధానం ఉండొచ్చుగా. ఏమైంది మీ పని విధానానికి? ఏం మాయరాగం వచ్చింది మీ పని విధానానికి? అందులో ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని ప్రతిపక్షంలో పార్టీలోకి వేసేస్తున్నారు. జర్నలిస్టులు అంతే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఇవి కాదా? వాటినే కదా మనం వ్యతిరేకించాము. ఇప్పుడు రంగనాయకమ్మ గారు అనే ఆవిడ ఒక పోస్ట్ పెట్టిందని ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టారు. ఒక జర్నలిస్టు ఒక ట్వీట్ చేశాడని, అంటే రీపోస్ట్ చేశాడని, వాట్సాప్లో రీసెండ్ చేశాడని అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి మీరు ఎట్లా మాట్లాడతారండి? ఆ రోజు ఈ కేవీ రెడ్డి అన్న అతను మాట్లాడలా? అప్పుడు ఈ ప్రశ్నారావణ ఏమన్నా మాట్లాడలా? అందుకని ఏంటంటే మన మేడకి మనం ఎప్పుడు ఉచ్చులు బిగించుకోకూడదు. మనం సర్వస్వతంత్రులుగా జర్నలిస్టు అనే మాటకి అర్థం వచ్చేలాగా, అది నువ్వు యూట్యూబరా, జర్నలిస్టా, ఇంకోటా వేరే విషయం, దానికి వన్నె తెచ్చేలాగా ఉండాలి. అంతేగాని వాడు బూతులు అధికారంలో ఉన్నవాడు బూతులు మాట్లాడాడు కదా, నువ్వు బూతులు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అందుకని ఏదైనా ఇలాంటివి సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు వ్యక్తులండి, వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. వ్యక్తులు ఏమైంది? వాళ్ళు చిమ్మిన విషయమే కదా అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు రేపు పొద్దున ఇంకో 10 సంవత్సరాల తర్వాత కేవీ రెడ్డి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రశ్నారావణ ఉండకపోవచ్చు. కానీ ఈ విద్వేషపు మాటల మట్టుకు మిగిలిపోతాయి కదా. అందుకని దయచేసి మనం విమర్శించడం అంటే విమర్శ కోసమే పుట్టామని కాదు, అవకతవకల్ని బయటికి తీసి మాట్లాడే వాళ్ళము. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మీద ఆ బాధ్యత ఉంది. అదుపు తప్పకూడదు. ఆవేశం ఉండటం కరెక్టు. ఇప్పుడు భగత్ సింగ్కి కంటే మీకు ఆవేశాలు ఎక్కువ ఉన్నాయా? లేదు కదా. మరి ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అతను ఎంత మంచి స్టేట్మెంట్లు ఇచ్చాడో. అందుకని ఏంటంటే మనము జర్నలిస్టులవి, మనకేమి కొమ్ములు లేవు, మనకేమి అపరిమితమైన అధికారాలు ప్రకృతి ఏం మనకి ఇవ్వలేదు. మనము మనుషులమే. అందుకని కొంచెం భావోద్వేగాలు అదుపులో పెట్టుకొని మాట్లాడటము, ముక్కుసూటిగా ఉండటము, ప్రశ్నించటము, చట్టం దృష్టికి తీసుకురావటం మాత్రమే జర్నలిస్టు పని తప్పితే బూతులు మాట్లాడటం అయితే కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.